జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. మన ప్యాటర్న్ చూసావా దీపా? మన శత్రువైన నీలకంఠానికి కూడా ఇప్పుడే ఎదురుపడ్డాం. మహేష్, మీరేంటిలా రోడ్డు మీద బ్యాగులు పట్టుకుని వెళ్తున్నారు? ఇద్దరి మొహాలేంటి అలా వాడిపోయున్నాయి? మాట్లాడమే మహేష్. మీ వాలకం చూస్తుంటే ఏదో జరగరానిది జరిగినట్టుంది. ఏం జరిగిందో చెప్పండమ్మా. అబ్బా పర్లేదు చెప్పండి. అబ్బే ఏం జరగలేదండి, పని మీద ఊరెళ్తున్నాం. ఏదైనా వెహికల్లో వెళ్ళొచ్చు కదా. పైగా ఇటువైపు బస్టాండ్ కూడా లేదు. మీ ఇద్దరూ ఏదో నిజం చెప్పకుండా దాస్తున్నారనిపిస్తోంది. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది అన్నట్టు మా వాళ్ల వల్లే మాకు ఈ దుస్థితి వచ్చింది. అబ్బా ఏం జరిగిందో చెప్పండమ్మా. అంతా మా కర్మ. ఆ దేవిక వల్ల మా బిడ్డను పోగొట్టుకుని బాధపడుతున్నాం. అది సరిపోదన్నట్టు లేనిపోని నిందలు మా మీద వేసి ఇంట్లో నుంచి గెంటేశారు. అయిన వాళ్ళే కాని వాళ్ళయ్యారు. అందుకే ఈ ఊర్లో ఉండలేక ఏ ఊరికైనా వెళ్ళిపోదామని వెళ్తున్నాం. అదేంటి మహేష్, దేవిక గారి కేసుని నీ మీద వేసుకుని పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళావు కదా. అలాంటి మంచి మనిషివి నువ్వు. నిన్నే అవమానించి గెంటేశారంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఇంకేదో బలమైన కారణం ఉండే ఉంటుంది, చెప్పండి. కీర్తి పెళ్లి ఆదర్శ్తో జరగాలని. వదిన కడుపుతో ఉన్నప్పుడు ఆదర్శ్ నిన్నేమైనా చేస్తాడేమో అని భయపడి ఎలాగైనా సరే ఆదర్శ్ నుంచి నిన్ను కాపాడుకోవడం కోసమే ఏం చేయాలో తెలియక ఆదర్శ్ ని పెళ్లి చేసుకొని వదిన నాతో మాట తీసుకుంది. నువ్వు ఒక ఆడదానివే కదా, మరి సాటి ఆడపిల్ల జీవితాన్ని నీ స్వార్థం కోసం ఎలా బలి తీసుకోవాలనుకున్నావు? చెప్పవే, చెప్పు, చెప్పవే. ఇలాంటి దాన్ని ఇంటికి తీసుకొచ్చినందుకు, ఒక స్వార్థపర్రాలితో కాపురం చేసినందుకు ముందు నిన్ను కొట్టాలరా. నిన్ను ధరణి. ఓహో, ఇంత ఘోరం జరిగిందా? అవునండి, ఏమాత్రం కనికరం లేకుండా మమ్మల్ని అవమానించి పంపించేశారు. మా ఇంట్లో పరిస్థితి బాగోలేనప్పుడు కడుపుతో ఉన్నానని మీరు పెద్ద మనసుతో మా ఇంటికొచ్చి వంట సరుకులు ఇవ్వాలని చూశారు. అదే చనువుతో మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. అడగొచ్చా? అడగమ్మా. మాకు జరిగిందేంటో విన్నారు కదా. ఇప్పుడు మాకు ఎలాంటి నీడ లేదు, ఎటు వెళ్ళాలో తెలియదు. మాకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. దయచేసి మీరు కాస్త మాకు షెల్టర్ ఇస్తారా? ఏదో మీ స్టోరీ విన్నాను కదా అని నన్నే షెల్టర్ ఇమ్మంటే ఎలా? నేనేమైనా ధర్మసత్రాలు నడుపుతున్నాను అనుకున్నారా?
దారిన పోయే దరిద్రాన్ని ఎవరు కూడా నెత్తిన పెట్టుకోవాలనుకోరు. తమ్మిడికి పనికిరాని మీలాంటి వాళ్లను పెట్టుకొని పోషించాల్సిన కర్మ నాకు లేదు. అలా అనకండి సార్. తెలిసిన వాళ్ళు మీరే ఇలా అంటే ఎలా? కొంచెం జాలి చూపండి. వెళ్ళవమ్మా. బాగా ఉన్నప్పుడు మీ అహంకారం ఎలాంటిదో నాకు బాగా తెలుసు. దేశం చాలా విశాలంగా ఉంది మీలాంటి వాళ్ళు వెళ్ళి అడుక్కోవడానికి. పోమ్మా పో. చూస్తావేరా పో. తిరిగి తిండి లేక ఏ బస్సు కింద పడిపోయేలా ఉన్నాను. ఇంకా నడవడం నా వల్ల కాదు. ఎన్ని అవమానాలు పడేదానికన్నా గోదాట్లో దూకి చావడం మంచిది. దీపా, మనం ఇలా రోడ్డు మీదకి రావడానికి గల కారణం ఆ కీర్తి. తన ఆవేశపడి నిజం చెప్పబట్టే మనకి పరిస్థితి వచ్చింది. ముందు తనకి బుద్ధి చెప్పాలి. కొంచెం ఓపిక తెచ్చుకో. పద వెళ్దాం. దేవికా గారు నా గురించి ఆలోచించి ఈ మాట చెప్పారు. దీప అడిగినట్టుగా డైవర్స్ ఇవ్వకుండా నేను ఉండలేను. ఇందులో కూడా ఒక భర్తగా తన కోరిక తీరుస్తున్నట్టే. వదిన కడుపుతో ఉన్నప్పుడు ఆదర్శ్ నేనేమైనా చేస్తాడేమో అని భయపడి ఎలాగైనా సరే ఆదర్శ్ నుంచి నిన్ను కాపాడుకోవడం కోసమే ఏం చేయాలో తెలియక ఆదర్శ్ని పెళ్లి చేసుకొని వదిన నాతో మాట తీసుకుంది. అమ్మా, తొందరపడ్డావమ్మా. అన్నయ్య వాళ్ళని క్షమించి ఇంట్లో ఉండనివ్వాల్సింది. వెన్నుపోటు పొడిచిన వాళ్ళకి అలాంటి శిక్ష పడటం సరైందే కీర్తి. ఇప్పుడు నా బాధంతా నీ గురించేనమ్మా. ఈ కుటుంబ సమస్యలకి నువ్వెందుకు ఆహుతయ్యావు? దీప మాటలు విని బంగారం లాంటి నీ భవిష్యత్తుని చేతులారా నాశనం చేసుకున్నావు కదమ్మా. ఊరుకోమ్మా, నేను అత్తారింట్లో సంతోషంగానే ఉన్నాను. నువ్వు భయపడినట్టు ఆదర్శ్ అలా లేడమ్మా. నన్ను తన కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడు. రావణలంకలో ఉన్న సీతలాగా ఉన్నావని చెప్పలేక మీ అమ్మని ఓదార్చడం కోసం అబద్ధం చెప్తున్నావా తల్లి? అబద్ధం చెప్తున్నావు కీర్తి. ఆ ఇంట్లోని మనుషుల గురించి నాకు బాగా తెలుసు. అది రాక్షస రాజ్యం. అప్పులు వసూలు చేయడం కోసం ఎంతటి దుర్మార్గం చేయడానికైనా వెనకాడని వాళ్ళు ఉన్నారక్కడ. గంజాయి వనంలో తులసి మొక్కలా నువ్వక్కడ మనుగడ సాగించడం కష్టమమ్మా. జరిగిందేదో జరిగిపోయింది. నా మాట విని మన ఇంటికొచ్చే కీర్తి. నేను
వరకు నిన్ను కడుపులో పెట్టుకొని చూసుకుంటానమ్మా. అవును తల్లే, ఈ విషయంలో నాది కూడా మీ అమ్మ మాటే. భూమికి చెట్టు భారం అవుతుందా, కన్న పేగుకి బిడ్డ దూరం అవుతుందా? ఆలోచించమ్మా. ఏంటి కూతురి మీద కన్నవాళ్ల ప్రేమ గోదావరి వరదలా పొంగిపోతుంది? మీ ఇష్టానికి కీర్తిని ఉండమంటే కుదరదు. వాళ్ళ పెళ్లి చేసిన పెద్ద మనిషిని నేను. రేపన్న రోజున ఏదన్నా మాట వస్తే నన్ను నిలదీస్తారు మాస్టారు. దేవిక, ఎవరైనా ఏదైనా అంటే నాతో చెప్పు. వాళ్ళకి బుద్ధెలా చెప్పాలో నేను చెప్తాను. నా కూతురు అక్కడ ఉండడం కన్నా మా దగ్గరుంటేనే క్షేమంగా ఉంటుంది. దీనికి అడ్డు ఎవరు చెప్పినా నేను వినను. హోల్డ్ ఆన్ మేడం. నీ అల్లుడు రాక్షసుడు అన్నట్టు డిక్లేర్ చేసేకు. నువ్వనుకున్నట్టు రాక్షసుడే అయ్యుంటే నీ కూతురు నీ దగ్గరికి వచ్చుండేదే కాదు. అయినా నీకు నాకు డిస్కషన్ ఏంటి? టైం వేస్ట్. కీర్తి, నువ్వొచ్చి చాలాసేపు అయింది. పద, డ్రాప్ చేసి వస్తాను. నువ్వాగమ్మా. వాడొక రౌడీ వెధవాని తెలిసి కూడా దీప కీర్తిని పెళ్లి చేసుకోమనడం ఎంత ఘోరమో, నువ్వు దగ్గరుండి పెళ్లి చేయడం కూడా అంతే దుర్మార్గం. మీరిద్దరూ కలిసి నా బిడ్డ గొంతు కోశారు. నిజం తెలిసాక కీర్తిని క్షమించాను. ఇక నుంచి కీర్తికి దూరంగా ఉండబోను. అమ్మా కీర్తి, నా తల్లివి కదూ, నా కోసం ఇక్కడే ఉండిపోమ్మా. ఉండిపోవే కీర్తి, మీ అమ్మ మాట కాదనుకో. అమ్మా, నువ్వు భయపడ్డట్టు అసలు అక్కడ లేనే లేదమ్మా. నన్ను అక్కడ రాణిలా చూసుకుంటున్నారు. నేను నీ తల్లిని కీర్తి. అబద్ధం చెప్పి నన్ను నమ్మించాలని చూడకు. దీప సీమంతం రోజు అప్పు వసూలు కోసం నీ భర్త అనే రాబందు ఎలా మమ్మల్ని పీక్కు తిన్నాడో అందరికీ తెలుసు. ఒక రకంగా చూస్తే దీపకి ప్రమాదం జరగడానికి వాడే ప్రధాన కారణం. అలాంటి వాళ్ళున్న ఇంట్లో నువ్వు అశోకవనంలో సీతలా ఉంటావని నేను ఊహించగలను. కుక్క తోకని ఎంత తోమినా వంకర ఎలా పోదో, 3 ముళ్ళు వేసినంత మాత్రాన రాక్షసుడు రాముడు కాలేడని గుర్తుపెట్టుకో. ఆ రఘురాం ఎదుటి వాళ్ల ఆస్తి తూకాన్ని బట్టి అసలు మాట్లాడాలా వద్దా అని బేరీజు వేసుకునే మనిషి. ఆ ఆదర్శ్ కనికరం లేని మొరటు మనిషి. అలాంటి వాళ్ల మధ్య నువ్వు ఉండలేవమ్మా.
అవునమ్మా. ఆ అనురాధకి భర్త కొడుకుల అడుగులకి మడుగులొత్తడమే పని. వాళ్ళు తానా అంటే తను తందానా అంటుంది. అలాంటి అత్తయ్యని నువ్వు ఎలా భరిస్తున్నావో ఏమో. తలుచుకుంటేనే కడుపు తరుక్కుపోతుంది. అలాంటి వాళ్ళున్న ఇంట్లోకి ఏ తల్లైనా తన కూతుర్ని కోడలుగా పంపాలనుకుంటుందా? చెప్పమ్మా. మీ అమ్మ భయాన్ని అర్థం చేసుకోమ్మా. ఇప్పుడు ఈ ఇంట్లో మీ అన్నయ్య వాళ్ళు కూడా లేరు. పిల్లలు దూరం అయితే మీ అమ్మ ఉండలేదు. తన ఆవేదన్ని ఆనందంగా మార్చే శక్తి ఇప్పుడు నీ చేతుల్లోనే ఉందమ్మా. హలో హలో, మీరేదైనా మాట్లాడాలనుకుంటే వాళ్ళ మావయ్యతోనూ తన భర్త ఆదర్శ్తోనూ మాట్లాడండి. ఎందుకంటే ఇప్పుడు కీర్తి ఆ ఇంటి మనిషి. అదేం కాదు. ఎప్పటికైనా ఎన్నటికైనా కీర్తి ఈ ఇంటి మనిషి. కాదనే హక్కు అధికారం ఎవ్వరికీ లేదు. అమ్మా, కూతురు పైన ఏ తల్లికైనా మమకారం ఉండడం సహజమే. కానీ ఆ మమకారం ఆ కూతురు మెట్టినింటి అధికారాలను బాధ్యతలను కాదనేలా ఉండకూడదు. ఏంటమ్మా నువ్వనేది? అవును నాన్న, వాస్తవం చెప్తున్నాను. ఏంటే వాస్తవం? కళ్ల ముందే కూతురు జీవితం ఆ మూర్ఖుడి చేతిలో నలిగిపోతుంటే ఏ కన్నతల్లేనా చూస్తూ ఊరుకుంటుందా? అప్పుడే నీకు అమ్మ అల్లం అత్తయ్య బెల్లం అయిపోయిందా? కాదమ్మమ్మా, నా మెడలో 3 ముళ్ళు పడ్డ క్షణమే నా పేరు చివరుండే ఇంటి పేరు మారిపోయింది. ఇంటి పేరు మారితే ఈ ఇంటికి చుట్టాన్ని, ఆ ఇంటికి ఇల్లాల్ని, ఆ ఇంటి సొంత మనిషిని అయిపోయాను. అమ్మకి మా నాన్న ఎంత ముఖ్యమో నాకు నా భర్త అంతే ముఖ్యం. అమ్మ వాళ్ళ దృష్టిలో నా భర్త వేటగాడే కావచ్చు, కానీ నా సంకల్పంతో ఆ వేటగాడిని వాల్మీకిలా మార్చుకుంటాను. ఆ రాయిని అందమైన శిల్పంలా మలుచుకుంటాను. అమ్మా ధరణి, అది ఆ ఇంట్లో ఉండి గెలిస్తేనే నీ పెంపకానికి ఒక పరమార్థం ఉంటుంది.
పెళ్లి చేసుకుని వచ్చిన రోజు ఎలాగూ దాని నెత్తి మీద అక్షింతలు వేయలేదు. కనీసం ఇప్పుడైనా నీ బాధని పక్కన పెట్టి ఈ అక్షింతలు వేసి నీ కూతుర్ని ఆశీర్వదించు. దీర్ఘ సుమంగళీ భవ. దీర్ఘ సుమంగళీ భవ. దీర్ఘ సుమంగళీ భవ. కీర్తి, లేట్ అవుతుంది, బయలుదేరదామా? వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్త. వెళ్ళొస్తాను నాన్న. అమ్మా ఒక్క నిమిషం. దేవిక, నువ్వు వద్దులేమ్మా. కీర్తిని నేనే వెళ్ళి దిగబెడతాను. ఓకే, పదమ్మా. జాగ్రత్తగా వెళ్ళిరా. అలాగే పిన్ని. జాగ్రత్త. ఏంట్రా ఆలోచించుకునేది? నన్ను కానీ నా ఫ్యామిలీని కానీ నా భార్య జోలికి కానీ వస్తే చంపి పారదొప్పుతాను. నా కళ్ళ ముందు పుట్టి పెరిగిన బచ్చాగాడు నన్నే ఎదిరించేంత పోటుగాడయ్యాడా? నాకు నో ఎమోషన్స్, నో రిలేషన్స్. హై ఫైవ్. తగ్గలేదా?